హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఖచ్చితంగా వర్క్ అవుతుందా, ఫెయిల్ అయ్యే అవకాశం ఉందా, గ్యారంటీ ఉందా అని నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ నన్ను తరచుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అయితే దీనికి ఆన్సర్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది 100% అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మనం ముఖ్యంగా బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ తీసుకొని బాల్డ్ ఏరియాలో మనం ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. ఎందుకని వర్క్ అవుతుంది అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో మనం కనుక గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి ఎవరికైతే బాల్డ్ హెడ్ ఉంటుందో వాళ్ళకి ఈ పార్ట్ వరకే రాలిపోతుంది, కానీ బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ అనేది 90 to 99.99% ఎవరికి కూడా రాలిపోవడం జరగదు. ఎందుకు అంటే అది సేఫ్ డోనార్ ఏరియా. హార్మోన్ ఇంపాక్ట్ అనేది ఈ జోన్ మీద ఉండదు. అందువల్ల బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ అనేది 99.99% ఎవరికి కూడా రాలిపోవడం జరగదు. చాలా రేర్ కేసెస్లోనే బ్యాక్ సైడ్ హెయిర్ కూడా రాలిపోతాయి. సో ఆ సేఫ్ డోనార్ ఏరియాలో ఉండే హెయిర్ అనేది లైఫ్ లాంగ్ మనకు ఉండే నేచర్ అనేది కలిగి ఉంటుంది. అది హార్మోన్కి రెసిస్టెంట్గా ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్లో మనం ఏం చేస్తామంటే ఆ బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ తీసుకొని బాల్డ్ ఏరియాలో ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది, రూట్స్తో సహా. సో ఇంప్లాంట్ చేసిన తర్వాత కూడా ఆ హెయిర్కి లైఫ్ ఎంత ఉంటుందంటే బ్యాక్ సైడ్కి హెయిర్కి ఉన్న దాంతో ఈక్వల్ లైఫ్ అనేది ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా 100% వర్క్ అవుతుంది. బట్ ఇది ఎవరికి ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది అంటే, డోనార్ ఏరియా బాగుండి ఇంప్లాంట్ చేయాల్సిన ఏరియా కనుక తక్కువగా కనుక ఉన్నట్లయితే మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. అదే మనకు టోటల్ హెడ్ కనుక బాల్డ్ హెడ్ ఉండి బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ కనుక కొంచెమే ఉంటే డోనార్ అవైలబిలిటీ, మనం మొత్తం ఏరియా కవర్ చేయడానికి కష్టం అవుతుంది. అలాంటి కండిషన్స్లో బియర్డ్ నుంచి, చెస్ట్ నుంచి బాడీ హెయిర్ తీసుకుని ఇంప్లాంట్ చేయాల్సిన అవకాశం ఉంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది 100% వర్క్ అవుతుంది. ఇందులో ఫెయిల్యూర్ అనేది ఉండదు. కాకపోతే ఎక్స్పీరియన్స్డ్ సెంటర్స్లో ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ కనుక చేయించుకుంటే